కేరళలో ఒక విచిత్రమైన దొంగతనం వెలుగులోకి వచ్చింది. గత నెల పాలక్కాడ్ సమీపంలోని ఓ హోటల్లోకి చొరబడిన దొంగ అక్కడే వంట చేసుకుని కడుపు నిండా తిని 25,000 నగదుతో పాటు ఇతర వస్తువులను దోచుకెళ్లాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు బుధవారం నిందితుడిని అరెస్టు చేశారు. మే 22వ తేదీ రాత్రి పాలక్కాడ్ శివారు ప్రాంతమైన చంద్రనగర్ లో ఒక స్థానిక హోటల్లో ఈ ఘటన జరిగింది. తిరువనంతపురం సమీపంలో కేరళ, తమిళనాడు సరిహద్దు ప్రాంతమైన మార్తాండంకు చెందిన శివకుమార్ అనే నేరస్తుడు అర్ధరాత్రి దాటిన తర్వాత హోటల్ వెనుక తలుపు పగలగొట్టి లోపలికి ప్రవేశించాడు. హోటల్లోకి ప్రవేశించిన వెంటనే శివకుమార్ నేరుగా వంటగదిలోకి వెళ్లాడు. అక్కడ గుడ్లు కనబడడంతో స్టవ్ వెలిగించి ఆమ్లెట్ వేసుకున్నాడు. అంతటితో ఆగకుండా ఫ్రిడ్జ్ లో వెతకగా పచ్చి బీఫ్ ప్యాకెట్ దొరికింది. దానితో వంట చేసుకుని నింపాదిగా తిన్నాడు. దాదాపు గంటకు పైగా సమయం హోటల్లోనే గడిపినట్లు సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయ్యింది. భోజనం ముగించిన తర్వాత దొంగ హోటల్లోని ఇతర ప్రాంతాలను పరిశీలించాడు. ఆ క్రమంలో హోటల్ యజమాని మర్చిపోయినట్లుగా భావిస్తున్న ఒక పర్సులో ఉన్న 25,000 నగదును గుర్తించి దానిని అపహరించాడు. అంతేకాకుండా సమీపంలోని గుడికి చెందిన ఒక హుండీని కూడా దొంగలించి రాత్రికి రాత్రే అక్కడి నుంచి పరారయ్యాడు. మరుసటి రోజు ఉదయం హోటల్ సిబ్బంది వచ్చి చూడగా బీఫ్ ప్యాకెట్ సగం వాడి ఉండటం, వంటగది చిందరవందరగా ఉండడం చూసి ఆశ్చర్యపోయారు. అనుమానంతో సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించగా దొంగ నిదానంగా వంట చేసుకుని ఆహారం తిని డబ్బులు తీసుకుంటున్న దృశ్యాలు కనిపించాయి. దీంతో మే 23న పోలీసులకు ఫిర్యాదు చేసి సీసీటీవీ విజువల్స్ ను పాలక్కాడ్ పోలీసులకు అందజేశారు. పోలీసులు నిందితుడి చిత్రాలను పొరుగు జిల్లాల్లోని అన్ని స్టేషన్లలో పంపించారు. ఈ క్రమంలో ఈ రోజు త్రిశూర్ లో నిందితుడు శివకుమార్ ను గుర్తించి అరెస్ట్ చేశారు. నిందితుడిని పాలక్కాడ్ లోని జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రాంతంలో నమోదైన ఇతర దొంగతనాలతో కూడా ఇతనికి సంబంధం ఉన్నదేమో అని కోణంలో పోలీసులు దర్యాప్తు